ముందుగా పుష్పరాణి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, టీటీడీపై తెలంగాణ మంత్రి చేస్తున్న కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే తిరుమలలో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యంగా చూస్తున్నారంటారా? 100% ఇది ఇక్కడే కాదు, నేను దీన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను కూడా వెళ్ళినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం మానేశారు. హ్మ్. ఎక్స్ మినిస్టర్ అన్నా లెక్కలేదు. మరి ఏంటో ఇప్పుడు మరి నాయకత్వం మారింది కదా, అక్కడ చైర్మన్ మారారు. మరి హ్మ్. నాయుడు గారు వచ్చారు కదా, ఇప్పుడు ఏమన్నా చూడాలి కానీ అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ అదే శ్రీనివాస్ వెళ్ళాడు. సరే, పార్టీ ఎవరైనా కానివ్వండి, హ్మ్. ప్రజాప్రతినిధులు అంటే ఒక రెస్పెక్ట్ అండి. మేము ప్రజలతో వెనుకబడిన వాళ్ళము. ఆ అది ఎక్స్ అయినా మాకు రిటైర్మెంట్ ఉండదు. ఎప్పుడైనా మేము యాక్టివ్ గా ఉంటాం. అక్కడ ఉండే అధికారులు మారుతా ఉండొచ్చేమో కానీ మీరు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు సపరేట్ అయిపోయిన మన్నంగానే అసలు మానసికంగా విడిపోయిన సందర్భాలు అయితే లేవు. హ్మ్. అదే సంబంధాలు ఉన్నాయి, అదే రిలేషన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకున్నాము, ఇక్కడ వాళ్ళకి అక్కడ సంబంధాలు మనకు కలిసి ఏమున్నాం మనం. ఎక్కడ కూడా లేదు. ఏమైనా మనం ఏమంటారంటే బార్డర్లు గీచుకున్నట్టుగా ఆ ఆ రకమైన రూపాలతో మనం ఉన్నాం. మేము సపరేట్ అయ్యాము కానీ మిగతా అంశాల్లో కూడా ఎక్కడ కూడా మనకి విభేదాలు చాలా తక్కువే. ఇక్కడ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నా కూడా ఇప్పుడున్నా కూడా అలాంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నాము. కానీ తీరా చూస్తే నేను కూడా ఎదుర్కొన్నానంటే అది కొండా సురేఖ గారు చెప్పింది 100% కరెక్ట్. అండ్ నేను విజయవాడకు కూడా వెళ్ళానండి. విజయవాడలకు వెళ్తే కనీసము ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మనం పైకి పంపించే దాంట్లో వాడు కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని మేము పైకి వెళ్ళడానికి మేము ఇట్లా చూడండి కాళ్ళు చూపించిన లేదండి, చెల్లదండి, తెలంగాణలో చెల్లదండి అని వాడు ముఖం మీద పెట్టడం. ఇంకా ఇక్కడ ప్రతి దగ్గర ఇలాంటి ఆ, అంటే నేను అలాంటి సరే వెళ్తాంలేండి ఎట్లా రకంగా, కానీ అది అందరికీ కరెక్ట్ గా కాదండి. అట్లా ఈ రకమైన ప్రోటోకాల్స్ ని మిస్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అండ్ రెండవది ఏంటంటే నేను ఇంకా చూసింది ఏంటంటే ఇది ఒక్కటే టెంపుల్ కాదండి. ఈవెన్ దో మహారాష్ట్రలో కూడా చూసాను నేను. షిరిడికి వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళే చాలా మంది ఉంటారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మన తెలుగు వాళ్ళు బొట్టు కట్టు చూడంగానే పక్కన పెట్టేస్తారు. హ్మ్. అండ్ వాళ్ళ ధోతి ఆ టైపు భాష మాట్లాడే వాళ్ళని ఉన్నారనుకోండి, ఆ రకంగా దేవుళ్ళకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న వాటిని అక్కడ ఉండే కొంతమంది వాళ్ళ వల్ల ఇవన్నీ పెరుగుతా ఉన్నాయండి. ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోతుందేమో అని భయం కూడా వేస్తుంది. హ్మ్. అంటే తిరుపతి అంటే అందరి దేవుడిగా భావించుకుంటాం కానీ ఇక్కడ నిజం గుణవ సురేఖ గారు గతంలో కూడా అన్నారు, గతంలో కూడా అన్నారు, ఇప్పుడు కూడా అన్నా కానీ ఆమె 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 చెప్పింది 100%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం చొరవ తీసుకొని దీని ఒక రూపంలో అంటే లెటర్ రూపంలో కానీ ఒక జీవో రూపంలో కానీ ప్రజాప్రతినిధులకు కరెక్ట్ రెస్పెక్ట్ దొరకాలండి. ఇది ఒక రకమైన అవమానము. ఈ రకంగా చేయడం అనేది దేవుడి దగ్గర వెళ్ళి అవమానపడడం అని పరచినట్టు ఉంది. అండ్ ఈవోల దగ్గరికి వెళ్తే ఈవో ప్రోటోకాల్ ఇవ్వాలండి డెఫినెట్ గా. ఇప్పుడు అలా వెళ్లకుండా ఇప్పుడు పార్లమెంట్ వ్యవస్థలో మేము పార్లమెంట్ వరకు కూడా వెళ్ళినా మాకు ప్రోటోకాల్. కానీ ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పటి కూడా స్టిల్. కానీ వీళ్ళు ఎందుకో మరి అవన్నీ పట్టించుకోకుండా ఈ రకంగా అవమానపరచడం, తెలంగాణ వాళ్ళకి రావడానికి వీల్లేదు, ఇవన్నీ మేము ఇవ్వము, మేము ఆంధ్ర సపరేట్ అయిపోయాము అని కొంతమంది అధికారుల వల్ల అవుతుంది అనేది నాకు కనిపిస్తుంది అక్కడ. హ్మ్. ఆ రూడ్నెస్ ను ఆ బిహేవియర్ ని కనుక చూస్తే దాని ఇష్యూ పెద్దగా చేయాలంటే కూడా చాలా చేయొచ్చు. కానీ దాన్ని అనవసరంగా దేవుడి దగ్గరికి వెళ్ళేసి గొడవ పెట్టుకున్నారని మళ్ళీ ఈ మీడియాలో కూడా వక్రీకరించి చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. సో పుష్ప అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. కొండా సురేఖ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి ద్వారా మంత్రులు, కేబినెట్ మంత్రులంతా కూడా కలిసి ఒక మామూలుగా లెటర్ ఏదైనా పెట్టించి రెజల్యూషన్ లాగా చేసి అక్కడ ఉన్న ప్రోటోకాల్ వివాదాలు రాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎవరికైనా దర్శనాల విషయంలో కానీ క్వార్టర్స్ అలొకేషన్ల విషయంలో కానీ అక్కడ చాలా మిస్టేక్ జరుగుతాయండి. తిరుపతిలో అయితే నీకు క్వార్టర్స్ అలాట్మెంట్ కూడా అసలు ఎంత ఎంత ఇదంటే అసలు వాళ్ళు ఎక్కడో మారుమూలకి ఇచ్చి పడేసి అక్కడే ఉండండి మీరు అన్నప్పుడు నేను చాలాసార్లు గొడవ వేసుకుని నేను అనుకున్నది తీసుకుంటానులే కానీ హ్మ్. చెప్తున్నాను ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు వీళ్ళు. హ్మ్. అంటే పుష్పరాణి గారు, వీళ్ళకి ఏంటి ముఖ్యంగా తెలంగాణ నాయకుల విషయంలోనే ఇలా ఉన్నారా? తెలంగాణ నుంచి వెళ్ళిన సాధారణ భక్తుల విషయంలో కూడా టీటీడీ అలాగే వ్యవహరిస్తుందంటారా? అందరి పట్ల అలాగే ఉన్నారండి. 110%. మీరు అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా వెళ్ళి మీరు తెలంగాణ వాళ్ళని అడిగి కనుక తెలుసుకుంటే మీకు వచ్చే ఫీడ్బ్యాక్ 100% అదే వస్తుంది. హ్మ్. అండ్ వాళ్ళు చెప్పేది కూడా వాస్తవమే. మీరు ప్రాక్టికల్ గా వెళ్ళి చూసినా కూడా మనకు తెలిసిపోతుంటది వాళ్ళ బిహేవియర్. అంటే ఆ రూట్ గా మాట్లాడడం. సాధారణమైన భక్తులు ఎవరు కూడా 300 రూపీస్ దర్శనం లేకపోతే సర్వదర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఆధార్ కార్డు చూసి పంపిస్తారు, కానీ వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడే అవకాశం ఎక్కడుంటుంది?
అయ్య బాబోయ్! నీకు అక్కడ అధికారులు ఎవరైనా అసలు ఇప్పుడు తిరుపతి అనేది ఎలా అయిపోయిందంటే అండి, టోటల్ కమర్షియల్ అయిపోయిందండి. అసలు ఉమ్, నువ్వు 300 కాదు, 10,000 టికెట్ పెట్టుకున్నా కూడా అసలు అందులో లోపలుండే ఆ అధికారులు ఎంత అంటే వైట్ డ్రెస్సులు వేసుకొని లుంగీలు కట్టుకొని ఉంటారు. ఉమ్. అసలు అసలు వాళ్ళు లాగి పెట్టడము, ఆ ఆడవాళ్ళని చూడరు, విఐపీలని చూడరు, ఇట్లా చెయ్యి బట్టి లాగేయడాలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అబ్బా ఎందుకురా నాయనా అక్కడికి వెళ్ళడము అనే పరిస్థితి తీసుకొచ్చేసారు తిరుపతిలో. అయితే ఘోరమైన పరిస్థితి. అది బయటికి కూడా రానియట్లేదు, ఇప్పుడు ప్రజల వరకు కూడా తెలియనియట్లేదు. అసలు ముసలి వాళ్ళకు, మహిళలకి అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇలా వదిలేస్తారండి. ఇప్పుడు నేను జరిగిన సంఘటనలు ఎట్లా ఉన్నాయి అట్లాంటి సంఘటనలు అనమాట. ఒకరి మీద ఒకరు తోసుకోవడం, ఒక లెవెల్లో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుందో బయట ప్రపంచం తెలియలేదు. ఈవెన్ దో ప్రసాదాలు, లడ్డూలు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ఆ వ్యత్యాసం చూపిస్తున్నారు ఉమ్, ప్రోటోకాల్ విషయంలో. ఉమ్. ఆ వాళ్ళైతే చాలు అవి ఆటోమేటిక్ గా వెనకాల నుంచి వచ్చేస్తాయి. మనం రైట్. వెళ్ళామనుకోండి ఒకటి లడ్డు ఇచ్చేసి ఇది ఇంతే మాడము అనే లెవెల్లో ఉంటారు. నేను అసలు అన్నదాన ప్రసాదం దాంట్లో కూడా నేను కౌంటర్లకు వెళ్ళాను. ఆ టికెట్ తీసుకొని ప్రసాదం అంటే మనకు దర్శనం అయినప్పుడే టికెట్లు ఇస్తారండి. ఆ దర్శనం టికెట్లతో పాటు ప్రసాదాలు రావాలి. ఆ ఉమ్. వచ్చిన వాళ్ళకు నచ్చిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఉంటేనేమో అవన్నీ ఏమీ లేకుండానే 10 లడ్డూలు, వడలు అవన్నీ కూడా తీసి పక్క నుంచి ఇచ్చేసిన సందర్భాలు ఉంటాయి. అందులో స్టాఫే చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఆ ప్రోటోకాల్ లెవెల్లో తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఉమ్. ఎవరైనా అవ్వనియండి, అది సామాన్యంగా అందరికీ జరుగుతుంటది. మోస్ట్ ప్రాబబ్లీ తెలంగాణ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ మంత్రులు లెటర్ ఇచ్చినా కూడా చెత్తబుట్టలో పడేస్తున్నారు. అది వాస్తవమే. ఇంకా రైట్. రైట్. దాంట్లో దాంట్లో అది అది కాదన్నా అవునన్నా వాస్తవం కాబట్టి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఈ లెవెల్లో లేకుండా చూడాలనేది కూడా మేమందరం కూడా చెప్తున్నాం. నేను గతంలో 2 రాష్ట్రాల్లో కూడా చేసిన దాన్ని కదా. అవును. అసలు మామూలు ఒక రాష్ట్రానికి సంబంధించి వదిలేయండి, 2 రాష్ట్రాలకు చేసిన దాన్నైనా అవును. నేను అక్కడ కూడా మంత్రినే కదా. సో నా ఉమ్. పట్ల కూడా వాళ్ళు అట్లే చేశారు. ఇంకా వాళ్ళకి ఇంకేందంటే అక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది కాంట్రాక్ట్ లేబర్స్ ఉంటారు, ఆ లోపల ఉన్న ఒరిజినల్ స్టాఫ్ లేరు. అండ్ అక్కడ నేను ఇంకోటి కూడా నేను చూశాను ఏంటంటే, నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కాకుండా ఎస్సీ కమిటీ చైర్మన్, అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా నేను రివ్యూ చేయడం జరిగింది తిరుపతి దేవస్థానంలో స్టాఫ్ గాని. అక్కడ ఉండే వాళ్ళు మొత్తం దళితులను మొత్తం కూడా అందులో స్టాఫ్ లో నిర్దాక్షంగా పర్మనెంట్ చేయకపోవడము, జాబ్స్ లో అలొకేషన్ ఇవ్వకపోవడము, అసలు వీళ్ళను కరెక్ట్ గా ట్రీట్ చేయకపోవడము, ఎంప్లాయీలో కూడా వాళ్ళకి 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 ఎంప్లాయీలో కూడా చాలా వరకు వివక్షత చూపడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు దీని కనుక ఒకవేళ కరెక్ట్ గా చేయగలిగితే ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాళ్ళ పోరాడి పోరాడి ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు దళితులకైతే అసలు స్థానమే లేదు అక్కడ నన్ను అడిగితే. ఆ ప్రోటోకాల్ విషయంలో కూడా దళిత మంత్రులు వెళ్ళారనుకోండి, అసలు వాళ్ళు కరెక్ట్ గా ప్రోటోకాల్ కూడా కరెక్ట్ గా పాటించరు. ఇప్పుడు కూడా ఉమ్. ఇంకా ఎక్కువ అయిపోయింది అది. సరే, ఉమ్. నాకు అప్పుడు నాకు పూర్ణాభిషేకము, పూర్ణ కుంభంతో వెల్కమ్ చెప్తా అంటే నేను అప్పుడు ఉన్నప్పుడు నేను వద్దు అన్నాను. ఏం అవసరం లేదు నాకు అంత హంగామా, నేను సామాన్యంగానే తీసుకుంటానులే అని అన్నాను అప్పుడు. ఉమ్. తర్వాత నేను మహిళా అంటే ఉమెన్ సంబంధించిన అంటే నేను అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా, ఎస్సీ కమిటీ చైర్మన్ గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూస్తే ఇన్ డెప్త్ గా వెళ్ళి రివ్యూ చేస్తే మాత్రం చాలా 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 అన్యాయం జరుగుతున్నాయి అక్కడ. రైట్ మేడం. అది మనం పట్టించుకునే నాదులే లేడు. అండ్ ఇది మాత్రం ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని ఇది సమస్య పరిష్కరిస్తేనే బాగుంటది, లేకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మళ్ళీ అక్కడ టెంపుల్లో కూడా దేవుడికి ఏ భేషజాలు లేవు కానీ ఈ మనుషులు ఇలాంటి ప్రవర్తన వల్ల నిజంగా కూడా అక్కడ జరుగుతుంది అన్యాయమే. రైట్ ఇది మేడం. నేను మాత్రం ఖచ్చితంగా దీని జరుగుతుందని చెప్పగలను, నో రైట్. డౌట్.